భగవద్బంధువులారా శుభోదయం. కమలదళేక్షణుడైన కన్నయ్యకు గోపస్త్రీలు జోలపాడగా ఆ లీలా వినోదుడు పోయే నిదుర ఎలా ఉన్నదంటే, లోకములు నిదురవో వగజో కొట్టుచు నిదురవో నీ శుభగుడు రమణుల్ జో కొట్టిపాడా నిదురంగై కొను క్రియనూరకుండే కనుదెరవకయూ లోకాలనన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుతూ తాను మాత్రం మెలకువగా ఉండే సుందరాంగుడు గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయిన వాడిలా కళ్ళు మూసుకొని కదలకుండా పడుకున్నాడు. అంతేకాక ఏ బాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట బాముగలిగే ఏ కర్మములు లేక ఎనయునెక్కటికి జాత కర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు నెరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవ నెరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చే ఏ తపములనైన నెలమి వండని పంట వల్లవీ జనముల వాడబండే ఏ చదువులునైనా నిట్టిట్టిదనరాని అర్ధమవయవములనందముదే ఏ విధమైన పుట్టుక లేని పరమాత్మ ఇప్పుడొక గొల్లని ఇంట పుట్టాడు. ఏ కర్మలు లేని వానికి ఇప్పుడు నందుని ఇంట జాతక కర్మలు జరిగాయి. ఏ తల్లి చనుబాలు ద్రావని గడుసరి ఇప్పుడు యశోదమ్మ చనుబాల రుచి మరిగాడు. ఎలాంటి హానివృద్ధులు లేని పరమాత్మ ఇప్పుడు యశోదమ్మ పొత్తిళ్లలో వృద్ధి పొందుతున్నాడు. ఏ తపస్సులకు పండని పంట ఇప్పుడు గోపకాంతల వీధిలో పడ్డాడు. ఏ విద్యలు ఇట్టిటిదని వర్ణించలేని అర్థం ఇప్పుడు సర్వాంగ సుందరమైన బాలకృష్ణునిగా అగుపిస్తున్నాడు. ఆ బాలకృష్ణుడు బాల్యచేష్టలు చేయునప్పుడు బ్రహ్మవలే, సంతోషం నిండిన చూపులతో నవ్వేటప్పుడు విష్ణువు వలె, రోషంగా ఉన్నప్పుడు రుద్రుని వలె, ఆనంద తన్మయత్వంతో ఉన్నప్పుడు పరబ్రహ్మం వలె కనిపించాడు. ఆ సమయంలో